డీటెయిల్ చూస్తే సరిహద్దు దాటి వచ్చి ఇక్కడ వ్యవస్థలోనే కలిసిపోతున్న చొరబాటుదారుల గుట్టురట్టయింది. ఆపరేషన్ డెల్టా హంట్ పేరుతో సాగుతున్న అతిపెద్ద వేటలో ఏకంగా తమ మతాన్ని పేర్లను మార్చుకుని హిందువులుగా చలామణి అవుతున్న 4 బంగ్లాదేశీ మహిళలను గుర్తించారు. గుజరాత్, పూణే, ముంబై సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా నివసిస్తున్న జుమ్మీ రజీనా అఖ్తర్, అఫ్సనా ఖతూన్, రూపాలి ఖతూన్ అనే 4 బంగ్లాదేశీ మహిళలను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు సృష్టిస్తూ చొరబాటుదారులకు సహకరిస్తున్న స్థానిక ఏజెంట్ల నెట్వర్క్ను కూడా పోలీసులు వేటాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఆపరేషన్ డెల్టా హంట్ నిన్న ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా చాలా అంశాలని కూడా దాదాపు 500 మందికి పైగా కూడా ఎక్కడ నెట్వర్క్ ఏజెన్సీస్ సంబంధించినటువంటిది ఏజెంట్లు ఏ విధంగా పనిచేస్తారన్నది నిన్న చాలా ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా మనం ఒకటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మరొకటి రెండవ భాగం అని చెప్పవచ్చు. దాదాపు 500 మంది ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మహిళలు అనుకోవచ్చు, చాలామంది యువకులు భారత్లోకి రావడానికి వచ్చాక వాళ్ళు ఎక్కడ ఎలా వాళ్ళు స్థిరపడ్డారు అన్నటువంటిది ఈరోజు మరికొన్ని విషయాలు ఇటు గుజరాత్కి సంబంధించినటువంటి క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రకటించినటువంటిది. దాదాపు మహిళలు మనకు అక్కడ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మహిళలు ఒక 4 దాదాపు 2012 నుంచి కూడా ఇక్కడే భారత్లో ఉంటూ వారు అంటే ఎవరైతే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మహిళలు దాదాపు హిందువుగా వారి పేర్లు మార్చుకొని తర్వాత ఇక్కడ ఉండేటటువంటి యువకులను వివాహం చేసుకున్నటువంటి వారిని కూడా ఇటు పోలీస్ బృందం కూడా గుర్తించింది. దాదాపు మనకు ఇక్కడ ముఖ్యంగా 4 మహిళలకు సంబంధించినటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు మనకి ఇక్కడ జమ్మీ, తర్వాత రుజీనా అఖ్తర్, అఫ్సానా ఖాతూన్, రూపాలి ఖాతూన్ అన్నటువంటి వీరు దాదాపు మనకు ఇటు అస్సాం నుంచి తర్వాత ఇటు బెంగాల్ నుంచి అంటే బంగ్లాదేశ్ నుంచి కోల్కతా, హౌరా మీదుగా ముంబై టు ఇటు మనకు పూనా, తర్వాత పూనా టు గుజరాత్ ఈ విధంగా వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించినటువంటిది 2012, 2011 నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ స్థిరపడి వారు ఎవరైతే ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి హిందువులుగా మార్చుకొని వారు ఇక్కడ చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ హిందూ యువకులను వివాహం చేసుకొని ఇక్కడే స్థిరపడి అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మహిళలు అనుకోవచ్చు, యువకులు అనుకోవచ్చు, వారికి సంబంధించినటువంటిది షెల్టర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళ యొక్క నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేసేటటువంటి 4 మహిళలను కూడా పోలీసులు ఇక్కడ వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు మనకు 2011లో వచ్చినటువంటి జమ్మీ అన్నటువంటి ఒక మహిళ దాదాపు ఇటు బంగ్లాదేశ్ నుంచి అస్సాం మీదుగా వచ్చి అస్సాం నుంచి కోల్కతా టు హౌరాకి వెళ్ళి అక్కడ ఒక బ్యూటీ పార్లర్లో పనిచేసినటువంటి కొన్ని రోజులుగా పనిచేయడము, ఆమెకి కొరకు ప్రత్యేకంగా ఏజెంట్లు కొంత షెల్టర్ని కూడా ఏర్పాటు చేయడం, ఆ విధంగా స్థిరపడినటువంటిది. మరొకటి మనకు రుజీనా అఖ్తర్, తర్వాత ఇటు అఫ్సనా ఖాతూన్ అన్నటువంటి వీరు కూడా ప్రత్యేకంగా అంటే ఎవరైతే ఇటు బంగ్లాదేశ్ తర్వాత ఇటు మనకు అంటే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఇక హిజ్రాకు సంబంధించినటువంటి కొంతమందితో గుంపులో వీళ్ళు కూడా బయటికి బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించి ఆ తర్వాత వీరు ఇటు పూనాలో స్థిరపడినటువంటిది. ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి నెట్వర్క్ని తర్వాత వాళ్ళ మొబైల్ డేటాను వారికి సంబంధించినటువంటి ఎప్పుడైతే పోలీసులు వాళ్ళని అంటే వారికి సంబంధించినటువంటి సమాచారం అందగానే వారి ఇంటి పరిసరాల్లో ఉండేటటువంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అంతా కూడా బంగ్లాదేశ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, పూర్తి సమాచారం ఉంది. వారు ఏ విధంగా ఇక్కడ నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి వీళ్ళు ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడ్డారు అన్నటువంటిది కూడా పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ పోలీసులు పూర్తి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ డెల్టా హంట్ అన్న పేరుతో పూర్తిగా గుజరాత్, పూనా, తర్వాత మనకు ఇటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఇటు బెంగాల్, అస్సాం, తర్వాత మనకు సిక్కిం ఈ ప్రాంతాలు ఈ రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా వీళ్ళంతా కూడా ఎక్కువగా స్థిరపడ్డారు అన్నటువంటి పూర్తి సమాచారంతో ఇటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఆపరేషన్ డెల్టా హంట్ అనే పేరుతో ప్రతి రాష్ట్రాన్ని కూడా ఇటు తనిఖీలతో నిన్న దాదాపు ఒక 500 మందిని కూడా గుర్తించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి నెట్వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటిది కూడా
పూర్తి సమాచారాన్ని కూడా కనుగొనడం జరిగింది. మొత్తం మీద తనిఖీలతో ఆపరేషన్ డెల్టా హంట్ అన్నది రెండవ భాగంలో మాత్రం ఆసక్తికరమైనటువంటిది. వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఎలా స్థిరపడ్డారు, వారి ఆదాయం ఎంత, వారికి సంబంధించిన నెట్వర్క్ ఏవి అంటే వీరితో ఉండేటటువంటి నెట్వర్క్ ఇంకా ఎవరున్నారు అన్నటువంటిది పూర్తి సమాచారాన్ని పోలీసులు వారితో తీసుకోవడం జరిగింది. మరికొన్ని సంచలనమైనటువంటి నిజాలను కూడా బయట పెట్టే విధంగా కూడా ముందు ఆపరేషన్ డెల్టా హంట్ ఉంటుంది అంటూ కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కళ.